అసలు మనకు ఏడవడానికి ఎందుకు అర్హత లేదో తెలుసుకుందాం. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మపూర్వకంగా వేల 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 కృతజ్ఞతలు, ధన్యవాదాలనండి. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన, నేను ఉన్నత స్థితికి వెళ్ళడానికి కారణమైన ముగ్గురు గ్రేట్ హాస్టల్ మాస్టర్సు, వాళ్ళ ముగ్గురికి కూడా నా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళ ముగ్గురు ఎవరో కాదండి, ఇందాక నందగారు చెప్పారు కదా, వాళ్ళ ముగ్గురు నా బిడ్డలు. ఈ జన్మలో నేను వాళ్ళకి జన్మనిచ్చాను. ఫస్ట్ బాబు మాది మేనరికం, మా వారు రామాంజనేయ రెడ్డి, నా పేరు లక్ష్మి, మాది నర్సరావుపేట పక్కన విలేజ్ ఉప్పలపాడు అండి. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ బాబు పుట్టిన వెంటనే శరీరాన్ని వదిలేశాడండి 12 గంటల్లోనే. రెండో బాబు మెంటల్లీ రిటార్డేషన్, అంటే మాట నడక అవేమి ఉండేవి కాదు ఆ బాబుకి. ఆ బాబు 14 సంవత్సరాలు మాతో సహజీవనం చేశాడు. ఆ 14 సంవత్సరాలు కూడా ఎన్నో అనారోగ్యాలు ఫేస్ చేసేవాడు. ముక్కుల్లో నుంచి బ్లడ్ వచ్చేది, ఐసీయూలో ఉంచేవాళ్ళు. ఎప్పుడు కానీ ఆనందంగా ఉండేవాడు, ఎప్పుడు క్లాప్స్ కొడతా ఉండేవాడు. అప్పుడు నేను తెలుసుకోలేదు ఏమి జరుగుతున్నా, అంటే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక్కడ భూమండలానికి వచ్చింది పాఠాలు నేర్చుకోవడానికి అని చెప్పేసి, ఆ పిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలని చెప్పేసి నేను నాకు అప్పుడు తెలుసుకోలేదు. ఏమి జరుగుతున్నా, ఎన్ని అనారోగ్యాలున్నా కూడా ఆనందంగా ఉండేవాడు. తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ బాబు నాకు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే పాఠాన్ని నేర్పించడం కోసం వచ్చాడని చెప్పేసి తెలుసుకున్నానండి. మూడో బాబు చాలా హెల్తీగా ఉండేవాడు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత శ్రీ చైతన్య, విజయవాడ శ్రీ చైతన్యకి కాలేజీకి వెళ్తుంటే మా వారు ఒళ్ళోనే ఇలా పడుకున్నట్లే కారు యాక్సిడెంట్ అయ్యి బాడీ వెకేట్ చేశాడు. ఆ బాబు ఒక్కడికే శరీరం వదిలేశాడు. రెడ్డి గారికి కానీ డ్రైవర్కి కానీ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కూడా ఏమీ లేవండి. ఏదో ఒక కారణం లేనిది ఒక కార్యం జరగదు అనే దానికి నిదర్శనం అనమాట. వీళ్ళిద్దరికీ చిన్న దెబ్బలు కూడా తగలకుండా బాబు ఒక్కడే బాడీ వెకేట్ చేయడం, ఇదంతా ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలని మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాము. అప్పుడు ఆ బాబు బాడీ వెకేట్ చేసిన తర్వాత నేను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి. ఇంకా వెళ్ళిపోతే నాకు చీరాల శ్రీనివాస్ మాస్టారు, ఆ మాస్టార్కి నా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నా ఆత్మ జ్యోతిని వెలిగించారు. ఆ మాస్టర్ వచ్చి ధ్యానం చెప్తాను, మీ మేడం గారు డిప్రెషన్లో ఉన్నారంట అని చెప్పారు మా వారితోటి. నేను ధ్యానం వద్దు ఏమొద్దు, ఎవరి కోసం చేయాలి, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, వాళ్ళే లేనప్పుడు మనం అంతా చేసేది మన పిల్లల కోసం, మన భర్త కోసం, వాళ్ళ కోసమే చేస్తాం, మనకన్నా కూడా ఎక్కువగా. అలా ఎవరి కోసం చేయాలి, నేను చేయను అని చెప్పానండి. అప్పుడు శ్రీనివాస్ సార్ మళ్ళీ వచ్చి పిల్లల్ని చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు మేడం ధ్యానం చేస్తే అని చెప్పారండి. ఏదో మనకి ఇంకా ఆశ చూపిస్తుంటారు కదా. అవునా అయితే ధ్యానం చేస్తాను అని చెప్పానండి. అలా శ్రీనివాస్ సార్ 1 వారం రోజులు మా ఇంటికి వచ్చి ధ్యానం నేర్పించారు. ఇంకా ఎక్కడ పిరమిడ్ క్లాసులు ఉంటే అక్కడికి వెళ్ళటం, ఎక్కడికి పత్రి సార్ గారు వస్తే అక్కడికి వెళ్ళటం, బుక్స్ కొనుక్కోవడం, చదవడం, ఇక ఇలా ధ్యాన సాధన చేస్తూ ఉన్నాను. నాకు తెలియకుండానే నాలో కొంచెం మార్పు వస్తూ ఉంది. సార్ ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు ఇలా కూర్చున్నారు. సార్ అలా కూర్చున్నారు, నేను ఇలా కూర్చున్నాను. సార్ నా కళ్ళల్లోకి అలా చూశారు. అప్పటికి ఆల్రెడీ సార్కి తెలుసు మన పరిస్థితి ఏంటనేది. అలా చూసి నాటకం మేడం ఇదంతా అన్నారు. నాటకం అనేసరికి ఇదేంటి నాటకం, మనం నాటకం అనుకోం కదా, సినిమా అయితే చూసాము, అన్నమాచార్య కీర్తన అయితే వింటున్నాం, నానాటి బ్రతుకు నాటకం అని. కానీ నాటకం అనేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోయా. చిరంజీవి ఓ సినిమాలో ఒక పాత్ర వేస్తారు, ఓ సినిమాలో ఇంకో పాత్ర వేస్తారు, అంతే మేడం అన్నారు. అంతే సార్ చెప్పింది. ఒకసారి అట్లా సార్ చూశారు, ఇంకే క్లాస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా నెల సార్ ఎక్కడికి వస్తుంటే అక్కడికి వెళ్ళిపోవటం, సార్ని కలగటం, సార్ చెప్పే మెసేజ్లు వినటం, కొంచెం తెలియకుండా అబ్బా ఇంత జ్ఞానం ఉందా, ఇంత మెసేజ్లే
మనకు ఇంకా ఎక్కడ సార్ ఏది చెప్పినా కూడా మనకు కావాల్సిందే మనకి అందుతుంది అన్న ఫీలింగ్ వస్తుంటుంది. ఓ నాకు కావాల్సింది నాకు ఈరోజు సార్ చెప్పారు అనిపిస్తుంటుంది అనమాట. అలా సారు ఒకసారి నేను ఇట్లా బుక్స్ చదువుతున్నాను, ధ్యానం చేస్తున్నాను, ఇంతేగాని నేను ఇంకా అందరికీ శ్రీనివాస్ మాస్టర్ వచ్చి మేడం వచ్చి మీ అనుభవం చెప్పమంటా ఉండేవాళ్ళు. నేను చెప్పను సార్, నాకు భయం, అమ్మో ఒక పిల్లలు లేకపోయినా బాగానే ఉందంట అంటే నవ్వుతారు, నేను రానని చెప్పేదాన్ని. అప్పుడు మహాపరిసత్యాలు అనే బుక్ ఇచ్చారు పత్రి సార్ గారు నాకు, ఎక్కడ బెంగళూరు ధ్యాన మహాయజ్ఞంలో ఇచ్చారు. ఇస్తే దాని వెనక రాసింది మనం జీవించి ఉన్నాము భూమి మీద అంటే ఏదో ఒక కారణం ఉంటుంది అని రాసింది. అప్పుడు ఇంకా మనం ఏమనుకుంటాం, మనం ఇంకా తెలియదు కదా, ఇంకా ఎందుకు జీవించి ఉన్నాను సార్ ఇట్లా దిగి వస్తుంటే అందరికీ చీరాల వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు, అలా హక్ చేసుకున్నారు. నేను ఇంకా ఎందుకు జీవించి ఉన్నాను సార్ అని అడిగాను సార్ని. మరుసటి రోజు ఉదయాన్నే మనకు సార్ మెసేజ్ ఇస్తారు కదా ధ్యానం అయిపోగానే, మన జీవితం ఎలా ఉండాలి, దుఃఖిస్తూ ఉండే జీవితం జీవితమే కాదు, భయపడుతూ ఉండే జీవితం జీవితమే కాదు అని చెప్తున్నారండి. అప్పుడు మనం అన్వించుకుంటాం, నాలో ఇంకా భయం ఉంది, బయటకు వచ్చి అందరికీ చెప్పాలంటే భయం, ఇంకా నాలో దుఃఖం ఉంది, నాలో నుంచి దుఃఖము భయము అలా వెళ్ళిపోయిందండి. ఎలా వెళ్ళిపోయిందో అసలు నాకే తెలియదు. శ్రీనివాస్ మాస్టర్ చెప్తారు, ట్రైన్లోనే చెప్పాను సార్, అడగకుండానే కారంచేడు క్లాస్కి వచ్చి చెప్తాను సార్ నా అనుభవం అని. అలా అంత అంటే సారు నేను ఎందుకు జీవించున్నా అంటే ఇంకా తెలుసుకోలేదా నువ్వు, ఇంకా ఎందుకు వచ్చావో, మనం ఏదైనా ధ్యానం చేస్తే ఏదైనా సాధించగలిగే శక్తి మనలో ఉంది, నువ్వు వెళ్ళి అందరికీ చెప్పాలి కదా, అంత పెద్ద పరీక్షలో నుంచి మరి బయటకు వచ్చాను కదా, మరి అంత దుఃఖంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మనం ఏదైనా సాధించగలం. చిన్న చిన్న అనారోగ్యాలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న సమస్యలను ధ్యానం చేస్తే ఊరికే పోగొట్టుకోవచ్చు. కానీ నాకు దుఃఖం పోవడానికి మాత్రం పూర్తిగా ఆ దుఃఖం అలా లాగేశారండి. ఇంకా అప్పటి నుంచి వెళ్ళటం, ఎక్కడ ధ్యానం క్లాసులు చెప్తుంటే సార్ వెళ్ళమంటే శ్రీనివాస్ సార్ అక్కడికి వెళ్ళటం, ధ్యాన ప్రచారం చేయటం, బుక్స్ చదువుకోవటం, జ్ఞానం పెంచుకోవటం ఇలా చేస్తూ ఉన్నాను. ఒకసారి సారు 2013లో ఇట్లా వెళ్తూ ఉంటే సూర్యాపేట దగ్గర జక్కా పద్మ మేడం గారు బుక్ రిలీజ్ చేశారు, పద్మపత్రం మీమాంస అని. ఆ బుక్ ఇచ్చారండి నాకు. ఇచ్చి చదువుతుంటే ఇట్లా చూశాను, పేజీలన్నీ బాగుంది సార్ అని చెప్పాను. మీ దగ్గర నుంచి కూడా నాకు ఇదే సైజులో ఇంతే సైజులో బుక్ రావాలి, ఇన్నే పేజీలతో అన్నారు. అమ్మో నేనేం రాస్తాను బుక్ అనుకున్నాను అనుకున్నాను. సార్ అప్పుడు నేను బుక్ కూడా రాయలేదు, వెంటనే కళ్ళు మూసుకొని నత్వం సోచిత మరహసి మీ బుక్ పేరు అని చెప్పారండి. అసలు అది నాకు నోరు కూడా తిరగలేదు ఏంటో. వెంటనే మా వారు రెడ్డి గారు పెన్ను తీసుకొని పేపర్ మీద రాసుకున్నారు, అదేంటమ్మా అని చెప్పేసి. అది దుఃఖించడం తగదు అని చెప్పి సార్ మీనింగ్ చెప్పారు. అది ఒక భగవద్గీత శ్లోకంలోనిది. మనం ఏం చేస్తున్నాము, ఎంతసేపు ఈ శరీరాల కోసమే ప్రాకులవుతున్నాం, నేను నాది నా వాళ్ళు నాది అని చెప్పేసి దీనికోసమే ఉంటా ఉన్నాము. ఈ శరీరం అశాశ్వతం, కానీ దీనిలో ఉండే ఆత్మ సత్యమైంది, ఎప్పుడూ నిత్యమైంది, ఎప్పుడూ జీవించే ఉంటుంది. ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం వాళ్ళ ముగ్గురు ఇప్పుడు నాకు ధ్యానంలో తర్వాత కనిపించడం, మాట్లాడటం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు జీవించే ఉన్నారనే సత్యాన్ని తెలుసుకున్నాను కదా. ఇప్పుడు ఆత్మకి చావు లేనే లేదు. మామూలుగా భగవద్గీతలో చదవటం, ఊరిక వినటం, ఇంతేగాని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోలేము. ఇది అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవడం కోసం ఈ జన్మలో ఇంత పెద్ద పరీక్ష పెట్టుకొని వచ్చానండి. ఆ బుక్ 2013లో చెప్తే 16లో పూర్తి చేశాను. 2013లో నేను ఎక్కువగా మా రెండో బాబు మూడో బాబు గురించే చెప్తూ ఉన్నాను. ధ్యానంలో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని లేకపోతే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను. వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేశాను కదా. వీళ్ళిద్దరికన్నా ఫస్ట్ ఒక బాబుకి జన్మనిచ్చాను, వెంటనే బాడీ వేకేట్ చేశాడు. ఆ బాబు నేను సరిగ్గా కూడా చూడలేదు. ఒకసారి మన ధ్యానం కర్తాల్లో పిరమిడ్లో అలా కూర్చోగానే వెంటనే, అంటే అప్పటికి అసలు నాకు లోపలికి తీసుకెళ్ళింది కూడా ఆ బాబే. అమ్మ తల్లి కడుపులో అనుభూతి ఎలా ఉంటుందో ఆ అనుభవం కోసం నేను వచ్చి వెళ్ళాను, ఆ అనుభవాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు, నా పేరు మహర్షి అని చెప్పాడండి. అంటే తల్లి కడుపులో నుంచే మనకు అనుభవాలు మొదలవుతాయి అనే పాఠాన్ని ఆ అబ్బాయి దగ్గర నుంచి తెలుసుకోవడం కోసం ఆ మెసేజ్ నాకు ఇచ్చాడని చెప్పి అప్పటి నుంచి ముగ్గురు అంటే ఇద్దరు గురించే చెప్తున్నా, ఇద్దరు పిల్లలు అని చెప్తూ వచ్చాను. అప్పటి నుంచి ఆ మూడో బాబు మహర్షి ప్రసన్న అనమాట, రెండో బాబు పేరు సాయిరామ్. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు
హాయిగా వాళ్ళ లోకాల్లో వాళ్ళు ఉన్నారు. నేను ధ్యానం చేసుకొని హాయిగా ఆనందంగా ధ్యాన ప్రచారం చేస్తూ హాయిగా ఆనందంగా ఇక్కడ ఈ భూమండలం మీద బ్రహ్మర్షి పత్రిజీ గారి సాంగత్యంలో ఆనంద స్థితిలో బ్రహ్మానంద స్థితిలో విహరిస్తూ ఉన్నానండి. సార్ బుక్ రిలీజ్ చేసిన రోజు మీ పని అయిపోయింది, ఇంక వెళ్ళిపోవచ్చు అన్నారు. అంటే సరే ఏంటో పని అయిపోయింది అనుకున్నాను నిజంగానే. కానీ ఆ తర్వాత అక్కడ బుక్ రిలీజ్ చేసిన రోజే కూర్చుంటే మెసేజ్, ఆ పైలోకాలకు వెళ్తే బ్రహ్మర్షి పత్రిజీ గారి ప్రేమ దొరకదు, బ్రహ్మర్షి పత్రిజీ గారి ఫ్లూట్ ఉండదు, మనకి ఇంకా అక్కడ బ్రహ్మర్షి పత్రిజీ గారి సందేశాలు ఉండవు, బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించిన ఈ శాకాహార జగత్ మనలో పాల్గొనే అదృష్టం ఉండదు, ఇక్కడ పిరమిడ్స్ కట్టించుకునే అదృష్టం ఉండదు. ఇవన్నీ మెసేజ్ వస్తూ ఉందన్నమాట. సారీ చెప్పాను రిలీజ్ చేయగా, నేను అప్పుడే వెళ్ళాను సార్ భూమి నుంచి, ఇంకా ఉంటాను అన్నాను. సరే సరే అయితే ఉండు అని చెప్పి ఆ రోజు చెప్పారు సార్. అంటే ఏదో ఒక కారణం ఉంటుంది, ఊరికే మనం ఒక మాట అన్నారు అంటే ఇంకా చేయాల్సింది ఉంది నేను అని సారు తెలుసు. కానీ నేనే నా మనసులో ఎట్లా ఉందనేది నాకు నేను పరీక్ష సరిదిద్దుకోవడం కోసం దాన్ని అలా మెసేజ్ వచ్చిందని చెప్పేసి ఆ రోజు నాకు తెలిసిందండి. ఇలా ఇంకా ఆ బుక్ పూర్తి చేసి చక్కగా ఇంకా ఎలా మలిచిపోయిందంటే ఇంకా నన్ను నేను ఎలా మలుచుకున్నానో మీరు చూస్తూనే ఉన్నారు. నాలో నేను నందాగారు చెప్పారు కదా, ఒక రాయి, ఆ దుఃఖం ఏంటి ఆ కష్టం ఏంటి ఇంకా మొత్తం అలా 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 చెక్కేశారండి మన బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఈ స్థితికి ఇంత ఒక అందమైన శిల్పంలాగా తయారు చేశారు నన్ను. అదే కదా మనకు కావాల్సింది, అందమైన శిల్పంలాగా తయారయ్యి హాయిగా ఆనందంగా ఉండటమే ఈ జీవితం అంతా. ఇంత చక్కటి స్థితికి తీసుకెళ్ళిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి వేల 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 కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒక తల్లి బాధలు అందరికీ అన్ని తల్లులందరికీ తెలుస్తాయి కదా. తల్లి తన పిల్లలంతా పోగొట్టుకుంటే అంతకన్నా బాధ ఎక్కువ ఉంటుందా? మన జన్మని మనమే నిర్ణయించుకుని వస్తాం పై లోకాల నుంచి. అన్ని కష్టాలను స్వీకరించి వస్తాం. మనం స్వీకరించుకున్న ఏది మన దగ్గర రాదు.